రాయదుర్గంలో శుక్రవారం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో 2025 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాలు పురుషోత్తం, శ్రీమతి జింకా వసుంధర, పోరాలు రాజు, శివప్ప, సోమా పాండు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియవస్తా ఉన్నా. చాలా సంతోషం, మీరు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి మీ మధ్యన కొంత సమయం గడిపే అవకాశం కల్పించినందుకు పద్మశాలి సంఘం ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాయదుర్గంలో చేనేతలు ఎక్కువగా ఉండే పట్టణం. ఇక్కడ ఇతరుల ఆస్తులు, ఆదాయాలు ఆశించుకోకుండా ఉన్నంతలో కష్టపడి పనిచేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా ఆనందంగా గడపాలని కోరుకునే మనుషులు ఉండే ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ ప్రాంతాన్ని ఎలాగైనా బాగు చేయాలి, ఈ ప్రాంత ప్రజలు పేదరికం నుంచి పూర్తిగా బయటపడాలా, అందరూ ఆనందంగా ఉండాలా, అందరి పిల్లలు బాగా చదువుకోవాలా, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బాగా రాణించాలనేదే సంకల్పం. ఆ రకంగానే 14-19 మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేశాం. ప్రధానంగా వెనుకబడిన వర్గాలకి స్థలాలు ఇచ్చాం. ఇప్పుడున్న నాగరాజు తహసీల్దారే, అప్పుడు కూడా తహసీల్దార్గా ఉన్నాడు. ఇంకా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అతన్ని ఈరోజు పిలిపించుకొని రాయదుర్గం నియోజకవర్గంలో, ముఖ్యంగా పట్టణంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరికీ మనం శాశ్వతంగా కళ్యాణ మండపాలు కట్టిస్తే వాళ్ళ వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళనే కాకుండా ఇతరులు ఎవరైనా వాళ్ళ శుభకార్యాలు చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. అట్లా బీసీ భవనాలు ఎక్కువ కట్టిద్దామని చెప్పినప్పుడు అతను కూడా చాలా ఆనందంగా చేద్దాం సార్ ఇదని చెప్పి స్థలాలు గుర్తించి చాలామందికి వాటిని కేటాయించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు నిధులు కూడా మంజూరు చేయించారు. ఇక్కడ బలిజోళ్ళకు కూడా కళ్యాణ మండపం వాళ్ళే కట్టుకొని అర్థాంతరంగా ఆగిపోతే నేను వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయించి డబ్బులు కూడా రిలీజ్ చేయించి మళ్ళా ఇంకో 50 లక్షలు వాళ్ళకి మంజూరు చేయించుకున్నాము. అట్లా మిగతా బీసీ కులాల వాళ్ళకి మనం ఈ రకమైన సహకారం అందిస్తే బాగుంటుందని మంచి మనసుతో అప్పుడు చేశాము. తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా చేశారు, ఏదో పేపర్ ఇచ్చారు కాలంలో నేను ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈరోజు కూడా ఆ స్థలాలు మీ ఆధీనంలోనే ఉన్నాయి కదా, అన్యాక్రాంతం కాలేదు కదా, ఎవరు వచ్చి మా స్థలాలని దాన్ని క్లెయిమ్ చేయలేదు కదా. మళ్ళా నేను వచ్చా మీకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఆ స్థలాల్లో మంచి భవనాలు నిర్మించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సందేహం వద్దు. శివప్ప గారు చెప్పినారు, పాలనలు పట్టించుకోలేదా, వీళ్ళు ఎవరో పట్టించుకోలేదో నాకు తెలియదు, కానీ 5 ఏళ్ళు అయితే వృధా అయింది. ప్రభుత్వం ఇచ్చే సహకారానికి తోడు
చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, పెట్టుబడులు పెడతా ఉంటారు. తలా ఒక చేయి వేసి వాళ్ళకున్న పరిచయాల్ని కలుపుబడిని ఇక్కడ ఆయా సంఘాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే డెఫినెట్గా బాగుపడతారు. ఒక రోజు పోతే ఇంకొక రోజు, మరో రోజు, ఇట్లా ఎప్పుడో ఒకసారి ఈరోజు వేసిన ఒక తొలి అడుగు, మొదటి అడిగే సుదీర్ఘమైన ప్రయాణానికి నాంది పలుకుతుంది. అట్లాగే ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే వచ్చే కాలంలో పెద్ద పెద్దగా అవి అభివృద్ధి చెందేదానికి మార్గమే. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉన్నా. మీ కష్టాల్లో సుఖాల్లో నేను భాగం వహిస్తా. అట్లాగే మీ అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా. ముఖ్యంగా పద్మశాలీలకి ఒక ప్రతినిధిని వచ్చినాము. అట్లాగే వసుంధరమ్మ బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఆమె నాయకురాలుగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందజేస్తాం. ఇప్పుడే డబ్బులు రాకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది. 10 లక్షల రూపాయలు హక్కులు ఉన్నాయి రాష్ట్రానికి, 10 లక్షల కోట్లు. కాబట్టి వెంటనే డబ్బులు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా త్వరలోనే సాధ్యమైనంత త్వరగా ఎంతో కొంత పనులు ప్రారంభం చేయడానికి డబ్బులు తీసుకొని వచ్చి ఆ రోజు నేను ఏవైతే పునాది వేశానో వాటిని నిర్మించడానికి ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అందరూ బాగుండాలి, రాయదుర్గం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, ప్రజలందరూ సుఖంగా ఆనందంగా ఉండాలనేదే నా దాన్ని నెరవేర్చడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటా, పని చేస్తూనే ఉంటా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.